ఏంటి మీరు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారండి. అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా, అమ్మలారా, ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేలరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరిసాలు చప్పట్లు కొట్టండి. రే కూర్చేరా. ఊరికే వదిలిపెట్టా దుర్మార్గులారా. దేవుడా, మా కప్పులన్నీ కూలి చేస్తున్నారే సచ్చినోళ్ళు. వీళ్ళ దిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోను. జాగ్రత్తగా ఈ ఏరియాలో ఉన్న ఇళ్ల పత్రాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అతతో పాటు కొత్త డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకెళ్లొచ్చు. లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నీ పురుషుందాని ఇంత ఏరియాలో పెద్ద హీరో. ముడింజా వాణ్ణి వచ్చి కాపాడమని చెప్పు. పోయే ఆ హీరోని కాపాడడం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. బాగుపడరా సచ్చినోళ్ళ. దుర్మార్గులు రా, వాళ్ళ మీద కళ్ళు తెచ్చి చూడు. మన ఉదయ్ అశ్విన్ షూట్ చేసేశారు. షూట్ చేసేశారు. గుండెల్లోంచి రక్తం వచ్చింది. ఎవరు చేశారు? రంగా త్వరగా రావాలి.
ఎవరు? రండి రండి, అందరూ రండి. మన ఇంటి పత్రాలన్నీ మనకు దొరికినాయి. మనకు మంచి రోజులు వచ్చేసినాయి. మన కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ వైపు చూడండి. ఏమైంది? నిన్న రాత్రి బాగా స్ట్రెయిన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డ కట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యారు కదా. ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్. ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. అన్నా, వాళ్ళు నిన్ను చంపాలనుకున్నారు. వాళ్ళే తెచ్చారు. ఎలా తెచ్చారో అర్థం కావట్లేదు. బాబు, ఏం మాయ జరిగిందో తెలీదు. ఇలా చూడు బాబు, మా ఇంటి పత్రాల దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక మీద మనందరికి మంచి రోజులు వచ్చాయి బాబు. దేవుడే ఫైట్ చేసి ఆ పత్రాలు తీసుకెళ్ళిచ్చారా? సరే, నువ్వు అన్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. ఆ రోజు ఒక చిన్న పిల్ల నీకు ముద్దిచ్చినట్టు ఇప్పుడు నువ్వు ఊరికే తెలియకుండా మంచి చేసినందుకు ఒక బుల్లి పాప నీకు ముద్దివ్వబోతోంది. పాపిచ్చిన ముద్దు వినిపించిందా?